హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే వచ్చేసి వేస్ట్గా పడేసే మూతలతో అయితే ఒక మంచి టిప్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకైతే చాలా ఇంపార్టెంట్. అలాగే వచ్చేసి మరికొన్ని వీడియోలు చేయనీకి నాకు బూస్టప్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వచ్చేసి మన ఇంట్లో వేస్ట్గా ఇలా ఖాళీ మూతలు ఉంటాయి కదా, బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఇలా మూతలు అయితే ఉంటాయి కదా. మన ఇంట్లో గడప దగ్గర చిన్న చిన్న ముగ్గులు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే కనుక ఈ మూత మీద ఒక చిన్న డ్రాయింగ్ అయితే గీసుకోండి. అంటే మీకు ఇష్టం వచ్చినది చిన్నగా అలా గీసుకొని దాని చుట్టూరు ఇలా కాల్చుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే వేసేయండి, బొక్కలు. అలా బొక్కలు అన్నీ వేసిన తర్వాత చూసారా, ఇలా నేను మొత్తం అన్నీ వేసుకున్నాను. అలా వేసిన తర్వాత మీరే చూడండి, నిజంగా గుమ్మం దగ్గర ఇలా పుష్ప ముగ్గులు వేస్తే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఇలా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. కొంతమందికి ముగ్గు పిండితో చేయి తిప్పడం రాదనమాట, వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మనకైతే ఎంతో సింపుల్ అంటే ఎంతో సింపుల్గా ఇలా పుష్పం అయితే రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారా, మనం ఎన్ని ముగ్గులైనా ఇలా వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడైతే నేను వేస్తుంటే మా వాడు చిన్న చెయ్యి పెట్టేసి అలా తుడిపేశాడు అనమాట. మొత్తానికి అయితే ఇలా వేసుకున్నాను. ఎలా అనిపించాయి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్ అయితే చూద్దాము. మనం హార్పిక్ కానీ ఇలా బాత్రూమ్ క్లీనింగ్లో ఏదైనా డబ్బాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి వేస్ట్ అని పడేస్తుంటాము. అలా కాకోకుండా వీటిలో మనం చాలా మంచిగా యూజ్ఫుల్ చేసుకోవచ్చు. ఏవైనా మనము చిన్న బాటిళ్ళలో నింపాలనుకుంటే చాలా కష్టపడుతుంటాము. ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, చిన్న అట్టముక్క తీసుకొని దాన్ని ఇలా మనం పొట్లంలాగా మర్చుకొని తర్వాత వచ్చేసి ఈ బాటిల్లో పెట్టిన తర్వాత కొంచెం లూజ్గా ఇడిచేసి ఇలా ఏదైనా పోసి పెట్టుకున్నా కూడా తొందరగా నిండుతుంది బాటిల్. అందులో వచ్చేసి వేస్ట్ కాకుండా ఎక్కడ కింద పడకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వచ్చేసి మనము ఇవి అన్నీ పడేస్తుంటాం కదా, నేనైతే ఇప్పుడు ముగ్గు పిండి వేసుకొని చిన్న ముగ్గులాగా గీస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది, నిజంగా చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దీంతోనే నేను ఒక దిక్కు వేస్తుంటే మా బాబు ఒక దిక్కు చేయి లాగుతూ ఉన్నాడు అనమాట. అందుకని కొంచెం అలా కొంచెం లావుగా గీతలు అయితే పడ్డాయి, లేకపోతే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మన ఇంట్లో ఏవైనా పాత అట్టముక్కలు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే మీ ఇష్టం అనమాట, ఏ డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న ఆకు షేప్లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఇక్కడ ఏదైనా మార్కర్ తీసుకొని ఆ మార్కర్తో ఇలా ఆకు షేప్లో డ్రాయింగ్ అయితే వేసుకోండి. మీ ఇష్టం అన్నమాట, ఏ షేప్ అయినా వేసుకోవచ్చు. ఆకు కానీ లేదా చిన్న ఫ్లవర్స్ కానీ అలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మన ఇంట్లో ఏవైనా టానిక్ మూతలు ఉంటాయి కదా చిన్నటి, ఆ టానిక్ మూతలు తీసుకొని ఇక్కడ నేను గమ్ము చూపిస్తున్నా కదా, కొంచెం గమ్ము వేసుకొని తర్వాత వచ్చేసి ఈ టానిక్ మూతలు ఉంటాయి కదా, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు సిరప్ మూతలు ఉంటాయి కదా, వాటిని అలా అతికించుకోవాలి. ఎందుకు అక్క అంటే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఇంట్లో ఏది వేస్ట్ కాదండి. ఇలా ఒక చిన్న మూత అయితే తీసుకొని, బాటిల్ మూత అయితే తీసుకొని ఇలా కాల్చేసుకోవాలి. కాల్చిన తర్వాత మన ఇంట్లో చిన్న స్టిక్స్ ఏదైనా ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో చేస్తే చాలు. మంచిగా మనం ఎన్ని ముగ్గులైనా వేసుకోవచ్చు. శుక్రవారం కానీ చాలా మంచిగా మనకు కొంచెం మెలికలు తిప్పేది రాదు కదా, ఇలాంటివి ఉన్నాయనుకో మన చేతిలో చాలా ఈజీగా, అంటే ఈజీగా మెలికల ముగ్గులు కానీ ఎలాంటి ముగ్గులైనా సరే సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో అంతా ముగ్గులుదే అనమాట. చాలామంది ముగ్గులు వేస్తూ ఉంటే నేను కొంతమంది ఇక్కడైతే ఒకటి గుండు సూదులది ఖాళీ అట్ట నా దగ్గర అలాగే మిగిలిపోయింది. ఇక్కడ రౌండ్స్ గీసుకోనికైతే ఇది బాగుంటుందని ఇక్కడ ఉపయోగించాను. ఎలా అనిపించింది టిప్ అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలా మన దగ్గర కానీ ఏవైనా సరే మంచిగా మనం యూజ్ చేసుకునే కొద్దీ మంచి టిప్స్ అయితే ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఇలా రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆకు షేప్లో నేను అట్ట కట్ చేసుకున్నాను కదా, వాటితో ఇలా ఆకులు అయితే వేసుకుంటున్నా. ఇలా ఎన్ని డిజైన్ ముగ్గులైనా ఈ ఒక్క బాటిల్తో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గు, ప్రతి ఒక్క టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. నేను ఇందాక ఒక అట్టముక్క కట్ చేసి హాఫ్ షేప్లో అయితే గీసాను కదా, ఇది మనం ఇలా కూడా యూజ్ఫుల్ చేసుకోవచ్చు. మనం ఏదైనా చిన్న గుమ్మం దగ్గర వాకిళ్ళ దగ్గర కొంచెం మనం శుక్రవారం అందుకు పూజించుకుంటానప్పుడు ఇలా చిన్న చిన్న ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ మూత సాయంతో నీట్గా అయితే పక్కకు తీసేయచ్చు అనమాట. ఎలా అనిపించింది లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే నేను అన్ని చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. చుక్కలు పెట్టిన తర్వాత వచ్చేసి ఒక స్టిక్ అయితే తీసుకొని దాన్ని మంచిగా ఒక ఆకు షేప్లో అయితే గీసేయాలి. గీసిన తర్వాత చాలా మంచిగా వస్తుంది, చూడండి ఒకసారి. అంతా ఇక్కడ మంచిగా ఇలా గీసేసుకున్న తర్వాత వచ్చేసి మధ్యలో కలర్స్ అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా ముగ్గు పిండితో అయినా అలాగే మనం డిజైన్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ టిప్ కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇదే బాటిల్తో అయితే నేను ఇంకొక ముగ్గు అయితే ముగ్గులాగా ఇలానే గీస్తున్నాను అనమాట. చిన్న చిన్నవి చాలా బాగుంటాయి. నాకైతే ఇలా ముగ్గులు వేసుకోవాలి, ఇలా మెలికల ముగ్గులు కానీ ఏవైనా చిన్న డిజైన్స్ గీసుకోవాలంటే చాలా ఇష్టం. ఇలా వేయాలంటే మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఏ టిప్ నచ్చింది, వేటితో మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.